సమృద్ధి అనే అంశం పైన సామెతలు 3వ అధ్యాయం సామెతలు 3వ అధ్యాయం 9-10 వచనాలు. సామెతలు 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. దేవుడు సహాయ కొరకు ప్రార్థన. మహాపరిశుద్ధుడు గనుడు సకల ఆశీర్వచనములకు కారణభూతుడు అయిన మా యేసయ్య, మీ కృపాతిశయమును బట్టి మీరు మాపై, మా సంఘాలపై, సంఘాలు నాయక కుటుంబాలపై మీరు చూపించిన ప్రేమ ఆదిత్య ధనతను బట్టి వందనాలు తండ్రి. నేను ఇప్పటి వరకు ఆరాధనలో నడిపించారు. ఈ రీతిగా మేము ఆరాధించాలో ప్రభా, మీ కొరకు మేము ఏ విధంగా జీవించాలో యథార్థమైన జీవితం కొరకు, అశుభ్రమైన జీవితం కొరకు మీరు వివరించిన వాక్యాన్ని బట్టి కూడా మరోసారి వందనాలు తెలుసుకుంటున్నాను ప్రభా. ఇదిగో నాయన, మీరు మాకు అప్పగిస్తున్న మీ శరీరానికి సాదృశ్యమైన బలను, రొట్టెను ప్రభా, మీ రక్తానికి సాదృశ్యమైన మీ యొక్క రక్తాన్ని మేము తండ్రి దాన్ని తాగుతుండగా మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో అందులో చేయించుటకు, మరి ముఖ్యంగా ఈ విధంగా మేము బల తీసుకోవాలో వివరించుటకు నిలబడి మీ దాసుని జ్ఞాపకం చేసుకొని తండ్రి, మేము చెబుతున్న మాటలు నావిగాక పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఇది అవసరము అవి మాకు ఉపయోగకరముగా ప్రయోజనకరం ఉండేటట్లుగా జీవించి ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడు మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ఈ వారం అంశంలో సమృద్ధి చూడండి. 3వ అధ్యాయము 10వ వచనము మొదట మాట ఉంటుంది. నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండును. నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండను అంటే ఇది కేవలము కొట్లలో ధాన్యం అంటే ఇది రైతులకి సంబంధించింది ఏమనుకుంటున్నారేమో కాదండి. కొట్లలో ధాన్యం అనగా మనము ఉద్యోగం చేత, వ్యాపారం చేత లేదా కూలి పని చేత మనం సంపాదిస్తున్నాం. ప్రతి ఒక్క రాబడిని కూడా మనము మన కొరకు ఉపయోగించుకుంటూ ఆ పైన మనం ఏదైతే దాచుకుంటున్నామో అది సమృద్ధిగా నిలకడగా మనకు ఉపయోగకరముగా దేవునికి మహిమకరంగా ఉండాలంటే మనం ఆయనని ప్రేమించాలి, ఆయన విధులను మనము గైకొనాలి. కాబట్టి రాబడి అంతటిలో నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉండను అంటే ఎప్పుడైతే మనము ఆయన పట్ల విధేయత కలిగి ఉంటామో, ఆయన ప్రేమిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆయనతో మనము సన్నిహితముగా సహవాసంలో ఉంటామో అప్పుడే మన కొట్టలో ఉన్న ధాన్యం సమృద్ధిగా ఉంటుందని దేవుడు ఈ రీతిగా మనకు చదివిస్తున్నాడు. అయితే ఈ విషయంలో అందరికీ పరిచయమైన ఒక వ్యక్తిని గురించి కొద్దిగా మాట్లాడి వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. మనము ప్రతి దినము టూత్ బ్రష్ చేస్తుంటాం. బ్రష్ చేసేటప్పుడు దాన్ని టూత్ పేస్ట్ మనం వాడుతుంటాం. మరి సాధారణంగా అందరూ కోల్గేట్ వాడుతారని నమ్ముతున్నాను. మేమైతే కుటుంబ పరముగా కోల్గేట్ అంటే ఏమిటో దాని అర్థం కూడా మాకు తెలియదు, కానీ దాని యొక్క మన్నికను బట్టి మేము కోల్గేట్నే వాడుతూ వస్తున్నాం. తర్వాత కొన్ని దినాలకు కోల్గేట్ అంటే ఏమిటంటే తర్వాత నేను తెలుసుకున్నాను. నేనే కాదు, చాలా మంది కూడా కోల్గేట్ వాడడానికి ఇష్టపడతారు. కోల్గేట్ అంటే అది ఒక కంపెనీ పేరు కాదండి, అది ఒక వస్తువు పేరు కాదు, ఒక పదార్థం పేరు కాదు. కానీ కోల్గేట్ అనేది ఒక వ్యక్తి పేరు. ఆయన పూర్తి పేరు విలియం కోల్గేట్.
పూర్తి పేరు విలియం కోల్గేట్. అది ఎందుకు ఆయన గురించి నేను చెప్పాలనుకుంటానంటే, ఆయన కూడా ఒక దినములో అంటే 1800 సంవత్సరం టైంలో ఆయన చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నప్పుడు, దేవుని ఎరిగి చేస్తున్నప్పుడు, పేరుకు క్రైస్తవుడే కానీ క్రైస్తవ జీవితాన్ని అవలంబించక తన సొంత నిర్ణయాలపైన సొంత ఆలోచనలపైన వ్యాపారం చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక దైవజనుడు తనకు కొన్ని సూచనలు ఇచ్చారు. అయ్యా, మరి నేను వ్యాపారం చేస్తున్నాను, అభివృద్ధి లేదు, వచ్చినట్టు వచ్చి పోతున్నాయి, మరి నేను జీవించడం ఎలాగా అని తను వేదన పడుతున్నప్పుడు ఆ దైవజనుడు కొన్ని విషయాలు చెప్పారన్నమాట. అందులో మొదటిగా ఆయన చెప్తున్న మాట కోల్గేట్ అనే వ్యక్తితో ఏమనంటే, ప్రతి దినము ఉదయం 1 గంట, దినమంతా కాదు, ప్రతిదినం ఉదయం 1 గంట మీరు దేవుడిని కేటాయించాలి అని చెప్పారు. మొదటేమన్నారు, ప్రతి దినం ఉదయం పూట 1 గంట, అంటే రోజులో గంట కాదు, ఉదయం పూట 1 గంట మీరు దేవుని కొరకు కేటాయించాలి. మొదటి. రెండోది, అలా కేటాయిస్తూ మీరు వాక్యాన్ని పట్టుకోవాలి, మీరు వాక్యాన్ని చదవాలి. అప్పుడు వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. ఈ జీవితం ఏ విధంగా సాగాలో, ఎలా జీవించాలో ప్రతి విషయంలో కూడా నీకు సహాయపడుతూ వస్తాడు. కాబట్టి ప్రతిదినం కూడా నువ్వు వాక్యాన్ని పఠించాలని చెప్తాడు. అదేవిధంగా మూడవదిగా నువ్వు మొరపెట్టి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనతోనే నీకు ఫలితం వస్తుంది. నీకు కావలసినవన్నీ కూడా సంపూర్ణంగా నీకు లభ్యమవుతాయని ఆ యొక్క సేవకుడు, ఆ దైవజనుడు కోల్గేట్తో చెప్పడం చూస్తున్నాం. చివరిగా 4వ మాట చెప్తారు. అంతేకాదు కానీ ప్రతిదినము 1 గంట నువ్వు దేవునికి కేటాయిస్తున్నాం, ఆయన బైబిల్ చదువుతూ ఆయనతో మాట్లాడుతున్నావు, తిరిగి ఆయన మాట్లాడేందుకు, అదేవిధంగా ప్రార్థన చేస్తున్నావు, ప్రతిఫలం తీసుకుంటున్నావు. చివరిగా నువ్వేం చేయాలంటే, నీకొచ్చిన ఆదాయంలో 10వ వంతు నువ్వు దేవునికి సమర్పించాలి. దేవుని మందిరానికి, దేవుని యొక్క సమృద్ధి కొరకు, దేవుని యొక్క పని కొరకు, దేవునికి ఏది ఆటంకం లేకుండా దేవుని సంతోషపరచుటకు నువ్వు 10వ వంతు నువ్వు దశమ భాగం చెల్లించాలని ఆయన చెప్తూ వచ్చారన్నమాట. ఈ రకంగా చెప్తున్నప్పుడు తను ఆలోచన చేసి, సరే ఇప్పటి వరకు నా సొంత నిర్ణయాలతో, నా యొక్క సొంత ఆలోచనతో నేను పనులు చేస్తూ వచ్చాను, నష్టపోయాను. సరే, ఒక దైవజనుడు చెప్పాడు కదా, ఆ ప్రకారం చేస్తానే ఒక తీర్మానానికి ఆయన వచ్చారన్నమాట. ఎందుకనంటే సాధారణంగా ఈ లోకంలో ఏమంటారంటే, దేవుని ఎరగిన వారు కానీ దేవుని ఎరగిన స్థితిలో ఏమంటారంటే, చాలా మంది సేవకులనగా లేదా చర్చి వారు దశమ భాగం పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు, వాటిని ఇబ్బంది చేస్తున్నారని. ఒకప్పుడు నేను వాళ్ళు అనుకున్నానేమో కానీ అది తప్పని. ఈ రోజు మనం కష్టపడుతున్నాము, డబ్బులు సంపాదిస్తామంటే కేవలం ఆయన యొక్క కృప. ఏమిటి ఆయన యొక్క కృప అంటే, ఈ రోజు నేను మీ ఎదురుగా నిల్చొని మీతో మాట్లాడగలుగుతున్నాను, మీరు కూడా ఆరోగ్యంగా కూర్చొని ఆ మాటలు వినగలుగుతున్నారు. కారణం ఏంటంటే దేవుడు. ఇప్పుడు ఆరాధన వర్తమానంలో చూస్తాం కదా, ఆయన ఏమంటారంటే, మిమ్మల్ని విడువగా వెడపాయగా మీ పట్ల నేను నిరంతరము మీతో పాటు తోడుగా ఉంటాను అని చెప్తున్నాడు. ఆయన తోడు ఎప్పుడంటే, మనము భిన్నముగా ఏ రోజైతే మనము తయారవుతున్నామో ఆ రోజు మొదలుకొని మళ్ళీ మనము దేవుని యొద్దకు ఆయనతో సహవాసం, అంటే మనం చనిపోయి మన ఆత్మ ఆయన వద్దకు వెళ్ళేంత వరకు ఆయన మనతోనే ఉంటున్నాడు. మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనమే నిర్లక్ష్యం చేస్తూ, ఆయన ఎరగగా ఆయన అవమానపరుస్తూ మన గీడిని మనమే తెచ్చుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం సంపాదిస్తున్నది, మన ఏదైనా కానీ, మన ఇల్లు కానీ, మనకున్న ఆస్తులు కానీ, పొలాలు కానీ, పంటలు కానీ, వస్తువులు కానీ, వాహనాలు కానీ, ఏదేమైనా కానీ ఇది ఎంత కేవలం ఆయన కృపే, ఆయన దయ. ఇక్కడ చూడండి, ఈ దినాన్ని మనం మందిరానికి వచ్చి ఆరాధించగలుగుతాం. ఇదే సమయం చాలా మంది అనారోగ్యంతో ఇళ్లలో ఉన్నారు, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది హాస్పిటల్లో ఉంటూ ఐసీలో కూడా ఉన్నారు మనకు తెలుసు. మరి కొంతమంది తను చాలించి సమాధుల్లో ఉన్నారు. అయితే వారికంటే మన గొప్పవాళ్ళ మన కాదు, ఆయన యొక్క కృప మనతో ఉంది. కాబట్టి
ఆయన మాట మనం వినగలుగుతున్నాం కాబట్టి ఈ రోజు మనము ఆ మందిరంలో ఉంటూ ఆయన ఆరాధిస్తున్నాము, ఆయన మాట వినడానికి ఇష్టపడుతూ ఉన్నాము. కాబట్టి మనం సంపాదించిన దాంట్లో ఆయన యొక్క భాగం ఉంది, ఆయన యొక్క ప్రోత్సాహం ఉంది, ఆయన యొక్క సహకారం ఉంది. కాబట్టి ఇప్పుడు సాధారణంగా ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు ఒక ఇద్దరు కలిసి చేస్తున్నప్పుడు వారి పెట్టుబడి ఎలా పెడతారో వారు వచ్చే లాభాన్ని కూడా సమానంగా అలాగే పంచుకుంటారు. అదేవిధంగా ఈరోజు మనం సంపాదించే దాంట్లో దేవుని యొక్క ప్రాముఖ్యత ఉంది, ఆయన యొక్క సహకారం ఉంది. కాబట్టి ఏం చేస్తుంటే మనం సంపాదించే దానిలో ఒక 10% మాత్రమే ఆయన అడిగారు. ఎంత అడిగారు? 10. ఎందుకంటే మనం ఆర్థికంగా స్థిరపడుతున్నాం, అనారోగ్యంగా బలపడుతున్నాము, అన్ని విషయాల్లో వేరే వారికంటే కాస్త బాగా బలంగా బలిష్టంగా ఆరోగ్యంలోనూ ఆర్థికంలోనూ మనం ఉన్నాం. కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతగా మనము దేవునికి మన యొక్క కష్టంలో కొంత ఆయనకి మనం సమర్పించాలి. కాగా ఈ లోకంలో దేవునికి సమయం ఇచ్చేవాళ్ళు అంటే ఈ లోకంలో మనం సాధారణంగా చూస్తుంటాం. బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే అబ్రహాం, యాకోబు, ఇంకా ఈ బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు భక్తులు. వారు దేవునికి మొదటి ప్రార్థన చేస్తారు, తర్వాతే నా అంటారు. అలాగే ఈ లోకంలో ఉన్న మనం కూడా మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. అటువంటి వారిలో విలియం కోల్గట్ గారు కూడా ఒకరని మనం చెప్పవచ్చు. ఆయన దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే ఒక మాట చెప్తే ఆశ్చర్యపోతారు. ఆయన ఇప్పుడు దశమ భాగం ఇవ్వగానే ఒక సేవకుడు చెప్పారు, కానీ ఆయన మొదట్లో దశమ భాగంగా 10వ వంతు ఇచ్చారు. ఉదాహరణకి ఈ రోజు నా ఆదాయం 100 రూపాయలు. 100 రూపాయలకి నేను 10 రూపాయలు తీసాను, దేవునికి పక్కన పెట్టాను. రేపు మళ్ళీ కష్టపడ్డాను, మళ్ళీ 100 రూపాయలు వచ్చినాము, మళ్ళీ 100 రూపాయలు వచ్చింది, మళ్ళీ 10 రూపాయలు, ఇంకా 200 వచ్చింది, 300 వస్తుంది. అలా వస్తున్నప్పుడు ఒక ఆలోచన కలిగింది, ఈరోజు 100 రూపాయలు రేపు 200 అధికం అవుతుందంటే ఇదంతటి కారణం దేవుడే కదా, ఆ ఇస్తే కదా నేను పొందగలుగుతున్నాను అనే కృతజ్ఞతను మరొక విడవగా ఆయన ఏం చేస్తారంటే ఈ దశమ భాగం అనేది రెట్టింపు చేసి వచ్చాడు. అంటే 100కి 20, 30, 40, 50 ఇచ్చి ప్రస్తుత పరిస్థితుల్లో నమ్మసంగా నిజమేంటంటే విలియం కోల్గేట్ గారు తన వ్యాపారంలో వచ్చే ఆదాయంలో 90% 100 రూపాయలు సంపాదిస్తే 90 రూపాయలు దేవునికి ఇస్తున్నాడు, 10 రూపాయలు మాత్రమే తను అనుభవిస్తున్నాడు. ఆయన 10 రూపాయల్లో కూడా ఆయనకి విపరీతమైన లాభం ఉంది. చూడండి ఎంత విచిత్రం, అసలు మనకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. నేను ఆయన గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నిజమే కదా, ఆయన అంతలా ఆయన ఎందుకు దీవించాడు, ఆశీర్వదించాడు అంటే దానికి కూడా కారణం ఉంది. ఆయన ఎందుకంటే చెప్పాను, మనం 10 రూపాయలు పెట్టడానికి మనకున్న సమస్యలు బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి, మనకున్న అనేకమైన ఆలోచనలు బట్టి ఆ 10 రూపాయలు ఇవ్వడానికి మనం ఇష్టపడలేని వారికి ఉంటాం. కానీ ఆయన 10 కాదు కానీ 90% దేవునికి ఇచ్చి 10% మాత్రమే ఆయన అనుభవిస్తూ వస్తున్నాడు. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు ఆయన దేవుని ఆశీర్వదిస్తారంటే ఆయన చెప్తున్న మాటలు ఒక 4 ఉన్నాయి, నేను చెప్తాను వినండి. కోల్గేట్ గారు చెప్తున్న మాటలు, మొదటిది దేవునికి హృదయంలో స్థానం ఇవ్వాలంట. మొదటి అంటే మన హృదయంలో దేవుని స్థానం ఇవ్వాలంట. మనం ఎవరికి స్థానం ఇస్తున్నాము? భార్యకి ఇస్తున్నామా, భర్తకి ఇస్తున్నామా, పిల్లలకి ఇస్తున్నామా, మనం చేస్తున్న వ్యాపారాలకు ఇస్తున్నామా, మనకున్న పనులకు ఇస్తున్నామా? మనం ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆయన వ్యాపారం చేస్తూ మొదటి స్థానం దేవునికి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, ఆయన కనపరచాలి, ఆయన మాటలు వినాలి, తద్వారా ఆయన ఆశీర్వాదాలు పొందాలి, నేను ఆత్మీయంగా బలపడాలి అనే ఆలోచన కలిగేవారమైతే ఆదివారం తప్పకుండా మనం మందిరాల్లో ఉండాలి. కానీ ఈ లోకంలో మనం అలా ఉండలేకపోతున్నాం, ఫస్ట్ ప్రాధాన్యత దానికి ఇవ్వలేకపోతున్నాము. కానీ ఆనాడు ఆ విలియం కోల్గేట్ గారు ఫస్ట్ ప్రాధాన్యత దేవునికి మాత్రం ఇచ్చారు. ఒకటి మొదటి కారణం ఆయన ఇచ్చిపడనే కారణం. రెండోది అన్నిటి యందు దేవునికి మొదటి స్థానం ఇచ్చేవాడు అనమాట. ఏదైనా చేయాలంటే, ఏదైనా పనుందంటే ఫస్ట్ దేవునికి ఏం పేరు ఇచ్చేవాళ్ళనమాట. అంటే మొదట ఆయన హృదయంలో ఆయనకి అంటే మన హృదయంలో ఎప్పుడైతే మన హృదయంలో దేవుడు ఉంటాడో, దేవుని యొక్క మాటలు ఉంటాయో, దేవుని యొక్క వాక్యం ఉంటుందో, అప్పుడు మనము చెడు వైపు వెళ్ళడానికి అవకాశం ఉండదు.
ఎప్పుడైతే మనం దేవునికి దూరంగా ఉంటామో మన ఆలోచనలు, మన చూపులు, మన మాటలు అనేకము కూడా దేవునికి ఇష్టం లేనివట్లుగా ఆ క్షణమే మనల్ని పెట్టే విధంగా ఉంటాయి. అప్పుడే మనం పాపాన్ని ఎదిగేవారుగా ఉంటాము. కాబట్టి ఆయన ఫస్ట్ ఏమనంటే మీ హృదయాల్లో దేవుణ్ణి భద్రపరచండి అని చెప్పాడు. రెండోది ఫస్ట్ ప్రాధాన్యత మీరు దేవునికి ఇవ్వండి అని చెప్పారు అన్నమాట. రెండోది. మూడోది ఏం చెప్పారంటే ప్రతి దినం కూడా మనం దేవుని చిత్తాన్ని మనం చూడాలి. మనకు అనేక రకమైన సమస్యలు ఉంటాయి, అనేకమైన పనులు ఉంటాయి. మనం ఎన్నో ఊహిస్తాం, పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలని, వాళ్ళని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని, వారికి మంచి చదువులు చెప్పించాలని, మనం కూడా అభివృద్ధి పొందాలని, మనం కూడా దేవునికి విధేయత కలిగి చక్కగా ఆయన్ని కనపరచాలని మనం అనుకుంటున్నాం. ఇవన్నీ మన యొక్క సొంత ఆలోచనలు అయితే మంచిదే, కానీ ఈ ఆలోచనలన్నీ ఇవన్నీ కూడా మూట కట్టి మనము దేవుని ముందు పెట్టాలి. ప్రభా, నా బిడ్డలకి ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలనుకుంటాను, మంచి చదువు చెప్పించాలనుకుంటాను, వారి భవిష్యత్తు చూడాలని ఆశపడుతున్నాను. ప్రభా, మీకు ఇష్టమైతే దాన్ని మీరు సఫలం ప్రభా, నా బిడ్డల కొడుకు పెళ్లిళ్ళు చేయాలని నేను ఎంతో ఆరాటపడుతున్నాను, మీకు ఇష్టమైతే తనకు సాటి అయితే మంచి సహాయాన్ని మీరు ఏర్పాటు చేయడానికి ఆయన ముందు మనం పెట్టాలి. ఆయనకి ఇష్టమైతే తప్పకుండా చేస్తాం. అలాగా ప్రతిదీ కూడా మనకి ఏది అవసరమో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో ప్రతిదీ కూడా ఆయన చిత్తాన్ని మనము గమనించే వారిగా ఉండాలి. ఆయన చిత్తం లేకుండా మనం ఆయన చిత్తం అని చెప్పి మనల్ని మనం మోసపరుచుకున్నట్లయితే మనంత దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. కనుక మొదట మీ హృదయంలో దేవుడు ఉండాలి, దేవుడి స్థానం ఇవ్వాలి. తర్వాత మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. మూడోదిగా ప్రతి దినం కూడా దేవుని చిత్తాన్ని మీరు చూడాలి తప్ప కానీ అటు మీరు మీ యొక్క సొంత ఆలోచన పక్కన పెట్టాలని చెప్పాడు అనమాట. ఇక్కడ కూడా చివరిగా ఆయన ఏం చెప్పారంటే ఆయన అనుభవించిన జీవితం చెప్తున్నారు, అబద్ధం చెప్పలేదు. ఆయన అనుభవించిన జీవితం చెప్తున్నాడు. చివరికి ఏమంటే దర్శన భాగాన్ని దేవునికి ఇవ్వాలని చెప్పారు. ఆయన చెప్పేవి అంత కష్టమే కాదు. మొదటన్నారు మన హృదయాల్లో దేవుడు ఉండాలన్నారు. మనం మొదట ప్రార్థన దేవునికి ఇవ్వాలంటున్నారు. ప్రతి దినం కూడా ఆయన చిత్తాన్ని చూడాలంటున్నారు. చివరిగా కృతజ్ఞతా స్తుతులుగా దేవుడు మన పట్ల చేసిన మేలు బట్టి దశమ భాగంగా ఆయన ఇవ్వమని చెప్తున్నాడు. అయితే కొత్త నిబంధనకు వచ్చాక దశమ భాగం లేదు కానీ మీకు కలిగినంత ఇవ్వమని దేవుడు చెప్తూ వస్తున్నాడు. అది మీ ఇష్టం. అయితే ఏదేమైనా సరే మనం చేసేది దేవునికి అనుకూలముగాను మనకు యథార్థంగా ఉండేటట్లుగా మనం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ వస్తుంది అన్నమాట. మరి మనం ఏం చేస్తున్నాం ఒకసారి అంటే మనకున్న సమస్యలు, కొన్ని మనకు వచ్చిన సమస్యలు బట్టి మనం పడిపోతుంటాం, కుంగిపోతుంటాము. లేకపోతే దేవుని కూడా నిందిస్తూ ఉంటాం. దేవుని కూడా మనము నిందిస్తూ ఉంటాము. ఒకసారి సమస్యల గురించి రోమా 8వ అధ్యాయం చూడండి, 8:35 మాట్లాడుతుంది మనకున్న సమస్యల గురించి. అధ్యాయం 35. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇందుని గురించి వాయబడింది. ఏమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటినీ అత్యధిక విజయం పొందుతున్నాం. చాలు. ఆయనకి ఏమంటే చెప్తారు, వాళ్ళకి బాగానే ఉంది, వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళకి ఆదాయాలు ఉన్నాయి, వారి ఆరోగ్యం బాగుంది, వారికి అన్ని సక్రంగా ఉన్నాయి, వారు ఏదైనా చెప్తారు, ఏదైనా చేస్తారు అని మనం ఎన్నోసార్లు అంతా మనం అంటుంటాం. కానీ ఆయన ఏం చెప్తారంటే చూడండి, ఆయన చెప్తున్న మాటలు చూడండి. క్రీస్తు ప్రేమ నుండి అంటే ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, మనతో ఉన్నాడు. ఎక్కడ మీ 2-3 మీరు కూడుకుంటే మీ మధ్య ఉన్నారని చెప్తున్నాడు కదా, ఆయన ఉన్నారు, మన మధ్య ఉన్నారు. మరి ఆయన చూపించిన ప్రేమను బట్టి, ఆయన చూపించిన కృపను బట్టే కదా ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నాము, జీవంతో ఉంటున్నాము. మరి కృతజ్ఞత మనం ఏమి ఇవ్వాలి? ఇవ్వలేకపోతున్నాము. ఎందుకంటే సమస్యలు చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం మనం? శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి,
బాధలు వస్తాయి, హింస, కరువు, ఇవన్నీ వస్తాయి, సహజమే. ఇవి మనుషులు కాకపోతే ఆ జంతువులకి పశువులకు వస్తాయి. అలాగే వస్త్రహీనత, బట్టలు కొనుక్కోలేని పరిస్థితి, ఉపద్రవం, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాము. ఖడ్గము అంటే కత్తితో దూచిపోవటం, ఇలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. అయినా సరే ఇటువన్నింటి వాటిపై సరే మనల్ని ఎడబోతాం. ఇవన్నీ మనల్ని ఎగడదీసి దేవుని ప్రేమ మనకి ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు దేవుడి ప్రేమ మనల్ని విడదీయలేదు. అయితే మనము దేవునికి మన ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నామంటే సాధారణ సంబంధికి ఇస్తున్నాం. కాబట్టి మనము దేవునికి దూరం అయిపోవటము, ఇలా హింసకు, బాధలకు గురైపోవటం జరుగుతూ వస్తుంది. మరి విలియం గారు అయితే ఆయన గురించిన శ్రమలను, ఆయన గురించిన కష్టాలన్నింటినీ కూడా అధిగమిస్తుంది. ఆయన వైపు చూడకుండా అప్పుడు ఒక దైవజనుడు ఏదైతే చెప్పాడో దానిని పాటిస్తూ ఈ రోజు ఉన్నతమైన స్థితిలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన కుటుంబంగా ఉంటున్నారు. మనం కూడా అటువంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. కాబట్టి విలియం కోల్గేట్ గారు ఇచ్చేలాగా మనం 90% కాకపోయినా కనీసం 10% అయినా, లేదా మనకు తోచినంతనే మనం ఎప్పుడైతే కృతజ్ఞతగా దేవునికి ఇస్తామో దేవుని యొక్క రెండైన దీవెనలు, ఆయన యొక్క సమృద్ధి, ఆయన యొక్క సమృద్ధి దేవుని ఇక్కడ ఆస్తిలో భాగం. నీ కొట్టులో ధాన్యము సమృద్ధిగా ఉంటాయి. ఎప్పుడు సమృద్ధిగా ఉంటాయి? ఆయనలాగా మన హృదయంలో దేవుని ఉంచాలి. మొదటి ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాలి. ప్రతిదినం కూడా ఆయన చిత్తాన్ని మనం చూడాలి. మనకు వచ్చే దాంట్లో కొంత దేవుని పనికి మనము సమర్పించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ 4 విషయాల్లో మనం ముందుంటామో అప్పుడే నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను కనపరచము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండేను. ఇది కోల్గేట్ గారి యొక్క ఉద్దేశం. అయితే ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు? దేవుడు పేదవాడా లేకపోతే దేవుని అని చాలా మంది, కొంతమంది దైవ సేవకులు చెప్పినట్టు విమర్శించడం చూస్తున్నాము. మనకు అంత ఆలోచన వస్తుంది. ఆయన పేదవాడు కాదండి, ఆయన ధనికుడు, గొప్పవాడు. మరి ఎందుకు అడుగుతున్నాడు? మన పదవి అడుగుతున్నాడు, డబ్బులే అడుగుతున్నాడా అంటే మనకున్న పిసినారితనం పోవాలని, ఆయన కొరకు ఈ భోగిస్తున్నది కూడా ఆయన కొరకు మనం ఖర్చు పెట్టేవారిగా ఉండాలని, మన దృష్టి ఆ ధనమన వైపు వెళ్ళకుండా కేవలం దేవుడి వైపే చూడాలని ఒక ఉద్దేశంతో దేవుడు ఈరోజు మనల్ని ఆయన కృతజ్ఞతగా కానుకలు అడుగుతూ వస్తున్నాడు. అంతేగాని ఆయన పేదవాడు కాదు, ఆయనకి లేక కాదు. మనం ఎంత సమృద్ధిగా ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడతామో దేవుడు అంత అధికంగా మనల్ని దీవించి మనల్ని సమృద్ధిగా ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చే దేవుడే ఉన్నాడు అన్నమాట. ఇంకో విషయం, తండ్రి తన తండ్రికి తగ్గ తనయులుగా, ఉదాహరణకి నా బిడ్డలు ఉన్నారు, మరి వారు నేను చేసినట్టుగా, నేను మెచ్చుకునేటట్లుగా, ప్రజలు మెచ్చుకున్నట్టుగా నా పనులు అనుసరిస్తూ నాతో పాటు ఉంటే ఎంతమంది అంటారు ఫలానా కొడుకురా, తండ్రి దగ్గర తనయుడురా, తండ్రి చేసినట్టే కొడుకు చేస్తాడు. అలాగే మనం కూడా ఆయన పిల్లలమైన మనం దేవుడి మనం కూడా ఆయన స్వభావంలో, అంటే ఆయన పోలిక కాదు, ఆయన స్వభావంలో కూడా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన మనకి పెట్టేవాడిగా ఉంటాడు, ఆయన మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు. చూడండి, మనం బైబిల్ చూసినట్లయితే పుచ్చుకున్నడు కంటే ఇచ్చుడు ధన్యమైన కూడా బైబిల్ చెప్తుంది. ఒకసారి ఆ మాట ఏంటి? అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 20:35. మీరు ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని, ఉచ్చుకొనుడు కంటే ఇచ్చుట ధన్యము. ఇవి దేవుడు చెప్తున్న మాటలే, మన మాటలు కాదు కదా. మరి ఎందుకు మనం ఈరోజు ఇవ్వలేకపోతున్నాం? మనం ఎంత ఇస్తే అంత ఆశ్రదిస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి కోల్గేట్ ను ఆశ్రదించిన దేవుడు మనల్ని ఆశ్రదించడా? ఆయన ప్రేమించిన దేవుడు మనల్ని ప్రేమించడా? ఆయన దేవుని కుమారుడు ప్రత్యేకత, ఆయన ప్రేమించాడు. ఆయన మళ్ళాంటి మనిషే, ఆయన మళ్ళాంటి జీవితం అనుభవించాడు. ఒకప్పుడు దేవుని ఎరగని స్థితిలో ఎన్నో కష్టాలని, నష్టాలని, బాధలు అనుభవిస్తూ ఒక
దైవ సేవకుడు ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుని ఆ విధంగా ఆయన పాటించడం తద్వారా దేవుని యొక్క దీవుల బట్టి ఈరోజు ఒక మంచి స్థాయిలో ఒక కోల్గేట్ అనే ప్రసిద్ధి చెందిన ఒక కంపెనీగా మనకి పరిచయం అవుతుంది. అదేవిధంగా మనం కూడా దేవుని మాట విన్నవారం అయితే ఆయనలోకి మన యొక్క హృదయం ఆయన ఉంచుకుంటూ ప్రతిదినం కూడా ఆయనని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఫస్ట్ ప్రాధాన్యత ఆయనకి ఇస్తూ ఆయన యొక్క చిత్తాన్ని మనం గమనిస్తూ కృతజ్ఞతగా మనం ఎంతైనా ఆయన యొక్క మందిరానికి ఆయన యొక్క మందిర అభివృద్ధి కొరకు మనం సహాయపడబడుతుంటే దేవుడు తప్పక మనల్ని కూడా అభివృద్ధి పరుస్తాడు, మనల్ని కూడా సమృద్ధిగా దీవిస్తాడు అన్నమాట. అయితే మనకు సమృద్ధి కలగాలంటే ఒక 3 విషయాలు మనం చూసుకొని మన ముందున్న పనులు మనం చేసుకుందాం సమృద్ధి గురించి. మొదటిగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూడండి. 28వ అధ్యాయం 1 నుండి 11 వరకు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను ఆజ్ఞాపించుతున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించను. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలు నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించను. నీవు పట్టణంలో దీవించబడదవు, పొలములో దీవించబడదవు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుగ్గుటెద్దలు, నీ గొర్రె మేకల మందలు దీవించాలి. ఇలాగా మనం 11 వరకు చూసుకున్నట్లే ఆయన దీవులే కనిపిస్తున్నాయి. ఇప్పుడు నీవు దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే, నువ్వు శ్రద్ధగా విని ఆ ప్రకారం నువ్వు పాటించినట్లయితే, ఆయన ఆజ్ఞలను కైకొన్నట్లయితే, అప్పుడు ఆయన భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నేను హెచ్చించి నీ దేవుడైన యెహోవా ఆ మాట విని ఎడల ఈ దీవులను కూడా ఏ దీవుల్లో చూడండి. అలాగా 28 అంటే 2 నుండి 3 నుండి 11 వరకు ఈ దీవులన్నీ కూడా మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ. ఎప్పుడైనా ఆయన మాట వినలేని స్థితిలో ఉన్నామో అది కూడా చూసినట్లయితే, కింద చూసినట్లయితే 15వ వచనం నుండి కూడా అవన్నీ కూడాను ఆయన తీసివేసేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి మనము సమృద్ధిగా మనము కూడా అభివృద్ధి చెందాలి అంటే, దేవుడి యందు సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆయన మాట మనం శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన ఉపదేశాలు మనం ఏం చేయాలంటే మనం కైకొనే వారిగా ఉండాలన్నమాట. ఇది సమృద్ధి గురించి తెలుస్తుంది. కాబట్టి ఇందులో ఏముందంటే అంటే ముఖ్యంగా దీంట్లో మనం చూడాల్సి ఏంటంటే, మొదటిది నీతిని మనం చూడాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయము 25. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25. అమ్మా, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. చూసారా, అంటే ఆయన మాట వినడమే నీతి, ఆయన ప్రేమించడమే నీతి, ఆయన మాటలను గైకొనడమే నీతి. ఎప్పుడైతే ఆయన మాటలు మనం గైకొంటామో ఆయన సమృద్ధిగా మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన దయచేసి దేవుడై ఉన్నాడు. అంతేకాదు కానీ నీతియుక్తమైన ఆశీర్వాదం ఇక్కడ 20 నీతి ఆశీర్వాదం ఏంటంటే, మన దేవుడని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని, ఆయన సమస్తమైన ఆజ్ఞ అనుసరించి మనం నడుచుకున్నప్పుడట మనకి ఏమొస్తుందంట నీతి కలుగు. అంటే శబ్దంతో కూడా మనకి ఏమొస్తుందంట మొదట నీతి వస్తుంది. మొదటి మనకి నీతిని కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, ఆయన పట్ల నమ్మకంగా ఉండాలి, విశ్వాసం ఉంచాలి. విశ్వాసం వచ్చిన మాట చెప్పన, చాలా మంది మాకు విశ్వాసం ఉందని అంటారు. ఇది విశ్వాసం అందంగా అలంకరింపబడిన మందిరంలో చూడడం విశ్వాసమా, లేదా వేషం వేసుకుని ఒక వేషం కలిగి ఇలా ఉండాలి అని దైవ సేవకులకు చూస్తున్న విషయం అది విశ్వాసమా?
విశ్వాసం అంటే ఆయన పట్ల నమ్మకత్వం. విశ్వాసం అంటే దేవుని మందిరాన్ని చూడడం కాదు, ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను, ఆయన ఉపదేశములను, ఆయన ఏది బోధిస్తున్నాడు, ఆయన ఏది మాకు ఉపదేశిస్తున్నాడు దానిని గైకొనడమే విశ్వాసం. అదే మనకి నీతి ఉంది, అదే మనల్ని సమృద్ధిగా మనల్ని బలపరిచేదిగా ఉంది. కాబట్టి మొదటిగా మనం ఏం చేయాలంటే నీతిని అనుసరించే వారిగా ఉండాలి, నీతిని పాటించే వారిగా ఉండాలి. మనం అభివృద్ధి చెందాలంటే సమృద్ధిగా మొదటి ఏమంటే మనము నీతిని మనము పాటించేవారు. రెండవదిగా కీర్తనలు 40, రెండవదిగా కీర్తనలు 40:9-10. నా పెదవులు మూసుకొనగా మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటిస్తున్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరుకుండా లేను. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలుపగా నేను వాటికి మరుగు చేయలేదు. చాలా ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏమంటే సువార్త అంటే, సువార్త కలిగి ఉండాలి. ఆయన యొక్క మాటలు ఏమైనా ఆయన నుండి మనం పొందుకున్నామో, ఏదైతే ఆయన నుండి మనం రక్షిస్తుందో, ఏదైతే ఆయన యొద్దకు మళ్ళీ మనము చేరవలసిన అవసరం ఉందో, ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఎవరు తెలియచేయట సమాజంలో ప్రతి ఒక్కరికి మనం తెలియజేసేవారు ఉండాలి. అంటే ఇది సువార్త కలిగి ఉండాలి. మొదట మనము నీతిని కలిగి ఉండాలి. నీతిని బట్టి సమృద్ధి ఉంటుంది, నీతిని బట్టి విశ్వాసం కలుగుతుంది. అంతేకాదు రెండోది ఏంటంటే ఆయన మన సువార్త విషయమే చెప్తున్నారు. చూడండి, మరోసారి చదువుతాం చూడండి. నా పెదవులను మూసుకొనగా మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటిస్తున్నానని నేనంటేని. యెహోవా, అది నీకు తెలిసి ఉన్నది. ఆయన ఏమిటంటే నా పెద్దవాళ్ళు అంటే ఏదైతే మీ నుండి నేను నేర్చుకున్నానో, ఏదైతే నేను తెలుసుకున్నానో, తెలుసుకోవాలని ఆశపడుతున్నానో, ఆరాటపడుతున్నానో, అవన్నిటిని కూడా నేను అనేకులకు తెలియచేయాలి, అనేకులతో మాట్లాడాలి, అనేకుల్ని బలపరచాలి, అనేకులు మీ యొక్క రక్షణ వైపు నేను తిప్పాలి, అనేకుల్ని మీ మార్గంలో నడిపించాలి. ఎందుకంటే అందులో నీతి ఉంది. కాబట్టి నేను సువార్థికుడిగా ప్రతి ఒక్కరితో మాట్లాడి అందరినీ కూడా మీ వైపు, మీ వెలుగులోకి, మీ రచనలోకి, మీ మంచి మార్గంలోనికి నేను వారందరినీ కూడా తెప్పించిన వాడి. ఈ దినాల్లో చాలా మంది ఈ విధంగా సువార్త చేస్తుంటే మత మార్పిడి అంటున్నారు. మత మార్చడం అంటే ఏమిటండి? మేము మతాన్ని మార్చుకోమని చెప్పడం లేదు, మేము దేవుళ్ళని మార్చుకోమని చెప్పడం లేదు, మీకు ఆచారాలను మార్చుకోమని చెప్పడం లేదు. మీ మనసు మార్చుకోండి, అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఈ మనసు మార్చుకోవడం అంటే, మనసు మార్చుకోండి ఏంటి? ఇప్పుడున్న పాత జీవితాన్ని విడిచిపెట్టండి. కొత్తగా ఆయన ఏదైతే ఉపదేశిస్తున్నాడో, ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో మీ పట్ల, ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో మీ జీవితంలో అది జరగనించబడి. కాబట్టి ముందు మనసు మార్చుకోండి. మతం కాదు మారవలసింది, జాతులు కాదు మారవలసింది, మన పట్టణాలు కాదు మారవలసినది, లేకపోతే చిన్న స్థాయి పెద్ద స్థాయి కాదు మన అనే ఆలోచన కాదు మనం మారవలసింది. మనం మార్చవలసింది అంటే మన యొక్క మనసును మార్చుకోవాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు మీ పెదవులను మూసుకొనగా, మీరు ఏదైతే విన్నారో, ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే మీకు ఆశీర్వాదంగా ఉందో ఇవన్నిటిని కూడా అనేకులకి మీరు తెలియచేయండి, అనేకులకి నా యొక్క నామాన్ని పరిచయించండి. ఎందుకంటే అందరూ రక్షింపబడడం నాకు ఇష్టం. కొందరు కాదు, మనుషుల మీద కొందరిని ప్రేమిస్తాము, కొంతమందికి మనం ప్రేమిస్తాము, కొంతమందికి మనం ఆహ్వానిస్తాము. కానీ దేవుడు అందరినీ ప్రేమించేవాడు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడని వాక్యం చెప్తుంది. ఆయన అందరికీ దేవుడండి. అన్ని మతాలకు దేవుడే ఉన్నాడు, అన్ని కులాలకు దేవుడై ఉన్నాడు, అన్ని ప్రాంతాలకు దేవుడై ఉన్నాడు, ఈ సృష్టికే దేవుడై ఉన్నాడు. ఆయన రావడం పెద్ద గొప్ప విషయమే కాదు. ఇంకా అనేకులు ఎంతో మంది ఆయన రక్షణ భాగ్యం ఎదుగుగా, ఆయన గురించి తెలియక పాపానికి గురైపోతూ వాళ్ళు నాశనానికి పోతున్నారు. అటువంటి వారిని రక్షించాలని, వారందరినీ బలపరచాలని, వారందరూ ఆయన యొక్క నామాన్ని తెలుసుకోవాలని దేవుడు తన యొక్క రెండవ రాకడిని ఆలస్యం చేస్తుంది. అంతేకాని తను రావడానికి ఇష్టం లేక కాదు, ఆలస్యంగా చేయక కాదు, చేయాలని కాదు.
కాబట్టి మనందరం కూడా ఆయన యొక్క మన యొక్క ఏదైతే మనం నేర్చుకున్నామో, ఏదైతే గొప్పగా మనకుందో, ఏదైతే మనకు ఆశీర్వాదకరంగా, ఏదైతే మనల్ని అభివృద్ధి పరుస్తుందో, సమృద్ధిగా మనం జీవిస్తామో, ఈ విషయాలన్నీ కూడా మనము సాక్షిగా ఉంటూ, ఆయన సాక్షులుగా ఉంటూ ఆయనకి మనం తెలిసేజేసే వారిగా ఉండాలి. ఇంకా నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరకుండలేను. ఎప్పుడైతే మనం దేవుని ఎరిగామో, ఎప్పుడైతే ఆయన్ని మన హృదయాల్లో ఉంచుకున్నామో, అప్పుడు మనం నీతిని మనం ఉంచుకున్నట్టుగా. దేవుడు మన హృదయం ఉంటే మనలో నీతి ఉంటుంది, యథార్థత ఉంటుంది, నమ్మకం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. కాబట్టి నా హృదయంలో నీతి ఉంది, నా హృదయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఊరుకుండలేను. నా దేవుడు గర్జిస్తున్నాడు, మాట్లాడమని, చెప్పమని, బలవంతం చేస్తున్నాడు, అనేకుల్ని తన వైపు తిప్పమని, అనేకులకు రక్షణ ఆనందాన్ని కలుగు చేయమని. కనుక నా పెదవుల మూయిగా నేను ఊరుకుండగా అనేకులకు తెలియజేసేవాడిగా, అంతేకాదు నా హృదయంలో ఆయన యొక్క నీతిని నేను దాచకుండా నేను అనేకులు పంచిపెట్టేవాడిగా ఉండాలి. అంతేకాదు కానీ నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాధానముతో తెలుపుగా నేను వాటికి మరుగు చేయలేదు. ఎవరంటారు ఇక్కడ? దావీదు భక్తుడు అంటున్నాడు, నీ సత్యాన్ని, నీ కృపను, నీకు పరిశుద్ధం నేను ఎక్కడ మరుగు చేయలేదు, నేను పెదవులు మోసుకొని ఉండలేదు, నా హృదయంలో దాచుకోలేదు. నా హృదయంలో దాచుకున్న నీతిని బట్టి, ఇచ్చిన స్థానాన్ని బట్టి నేను అనేకులను కూడా మీ వద్దకు తీసుకురావడానికి, అనేకులను కూడా మిమ్మల్ని పరిచయం చేయడానికి నేను సిద్ధ మనసు కలిగి ఉన్నాను. అటువంటి ఉద్దేశం మనలో ఉందా? మొదట ఆయన నీతిని కోరుకున్నాడు, రెండోది సువార్త భారం కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఎప్పుడైతే మనం నీతి కలిగి ఉంటామో, సువార్త భారాన్ని కలిగి ఉంటామో, విలియం కోల్గట్ గారికి ఆస్వాదించిన ఆ దీవెనలను కూడా మనకు వస్తుంది అని నేను తెలియజేస్తూ వస్తున్నాను. మూడవగా కీర్తన 4, కీర్తనలు 4:5. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. అదేవిధంగా కొంచెం రోమాలు కూడా చూడమ్మా. రోమా 12:1. రోమా మనకు తెలిసిన విషయమే. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎలా వచ్చండి? రెండు వచనాలు కూడా పెట్టండి. ఇక్కడ ఏమంటారంటే, ఇక్కడ చూడండి 4:5 ఏమంటుందంటే, నీతియుక్తమైన బలులు అర్పించు యెహోవాను నమ్ముకున్నాడు. ఇక్కడ ఏమంటారు కోరుకుంటారంటే, నీతియుక్తమైన బలులు కోరుకుంటాను. మొదటిది నీతిని అనుసరించమని తెలియజేశాడు. రెండోది నీతిని అధికారికంగా మనం ప్రకటించమని, అంటే సువార్త చేయమని తెలియజేసి వచ్చాడు. మూడోది నీతియుక్తమైన బలులను అర్పించమన్నాడు. ఒకప్పుడు యేసుక్రీస్తు పుట్టుక మనకు పాత నిబంధనలు మనం చూసుకున్నట్లయితే, బలి అన్నప్పుడు ఒక ప్రాణాన్ని, ఒక గొర్రెను లేకపోతే ఒక పశువును అప్పుడు ఇచ్చేవారు. అయితే దానికి బదులుగా కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువారే ఒక బలిగా అర్పణంగా వచ్చారు కాబట్టి మనం రక్షించే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నీతియుక్తమైన బలి, ఇక్కడ కీర్తనలు చెప్తున్నట్టే నేను నీతియుక్తమైన బలులు అర్పించు యెహోవాని నమ్ముకున్నాను. అంటే ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే, ఇక్కడ నీతి గల బలులు మనం అర్పించాలని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా మనము రోమా 12:1 చూసుకున్నట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోనండి. శరీరం సమర్పించుకోవడం అంటే బలెంటేమిటి? మనల్ని చెరుపమని కాదు. ఇప్పటి వరకు ఏదైతే దేవునికి ఇష్టం లేనివి నీ శరీరంలో, నీ అవయవంలో, నీ శరీరంలో ఉంచుకుని అవయవంతో చేసావో, అవయవం అంటే కాళ్ళు, చేతులు, ముక్కు, కన్ను, చెవి, ఇవన్నీ కూడా అవయవాలు చేసావో, అవన్నిటిని కూడా నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. అంటే కొత్తగా జీవించాలి, కొత్తగా జన్మించాలి. ఇదే సమర్పణ. ఒకప్పుడు నువ్వు కోడును, గొర్రెను ఇవ్వాల్సిన బలిని
దేవుడు నీకు బదులుగా తను సిలువలో బలైపోయాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీతియుక్తమైన బలులు నాకు కావాలంటున్నాడు. నీతియుక్తమైన బలు అంటే ఏమిటంటే ఈ శరీరంలో అవయవాలతో నువ్వు ఏదైతే తప్పుడు పనులు చేస్తున్నావో, ఏవైతే దేవునికి ఇష్టం లేని కారణంగా నువ్వు జీవిస్తున్నావో, ఇవన్నింటిని కూడా నువ్వు సజీవముగా నువ్వు బ్రతకుండగానే ఈ శరీర అవయవాలు చేస్తున్న ప్రతి పాప పనిని కూడా నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. నిజంగా దేవుడు నీ హృదయంలో ఉంటే ఫస్ట్ ప్రాధాన్యత ఆయనకే ఇస్తే, మనం చేసే ప్రతి పని కనుక ఆయన చిత్తాన్ని కనుగొంటే, కృతజ్ఞతగా మన కానుకలు ఇచ్చేవారిగా ఉంటే తప్పకుండా మనల్ని సమృద్ధిగా ఆయన దీవిస్తూ వచ్చేవాడిగా ఉంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తుంది? సజీవ యాగముగా మీరు బ్రతకుండగానే ఈ చేతులతో ఏదైతే నువ్వు చేయకూడదు చేస్తావో అటువంటిది దేవుడికి నువ్వు సమర్పించుకోవాలి. సమర్పించుకుంటుంటే మళ్ళీ చేయమని కాదు, దాన్ని విడిచిపెట్టే వారిగా ఉండాలి. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి వరకు మనం ఏం చేయాలంటే వేగరపడుతూ ఉండాలన్నమాట, ఆకృతి పడుతూ ఉండాలా. ఇంకా మనము దేవుడి కొరకు ప్రయాసపడుతూ ఉండాలా, మనం నలగొట్టుకుంటూ ఉండాలా. మనం నీతిమంతులు కాదు అనుకుంటానేమో, నీతిమంతుడు లేడు ఒకడు లేడు అని చెప్తుంది కాబట్టి మన నీతిమంతులు కాదు. అంతేకాదు కానీ దావీదు భక్తుడు కూడా కీర్తనలో మాట చెప్తున్నాడు, ఆయన పాపము చేయలేదు. ఒకప్పుడు ఒక ప్రేరకుడైన ఆయన పాపం చేయలేదు, కానీ ఆయన చెప్తున్నాడు కీర్తనలింగంలో, నేను పాపనని చెప్తున్నాడు, నేను ఆ పాపం విషయంలో బలహీనుడని చెప్తున్నాడు. మరి పాపం చేయని వాడే ఆ రకంగా మాట్లాడుతున్నాడు. పాపం చేస్తున్న మనం ఏ విధంగా ఏ తీర్మానం కలిగి మనం ఉండాలి, మనం ఎలాంటి జీవితం కలిగి ఉండాలి, దేవుని కొరకు ఎలా మనం రోషంగా మనం బ్రతికి ఉండాలి. ఈరోజు మనం పొందుతున్న ఆయన శరీరానికి సాదృశ్యమైన ఆ రొట్టెను, ఆయన యొక్క రక్తానికి సాదృశ్యమైన ఆ ద్రాక్షరసాన్ని మనం కొట్టుకునేటప్పుడు మనం యోగ్యమైన రీతిలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏమని పరీక్షించుకోవాలి? ముందు మన హృదయంలో ఆయన ప్రాధాన్యత ఇస్తున్నామా? మనం చేసే ప్రతి పనిలో ఆయన చిత్తాన్ని చూస్తున్నామా? కృతజ్ఞతగా ఆశీర్వాదకరంగా మనం పొందిన మేలును బట్టి మనం ఏమైనా కానుకలు చెల్లిస్తున్నామా? తర్వాత ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ మీరు నీతిని అనుసరించండి. మొదట నీతిని అనుసరించండి, ఇంకా నీతిని అధికారంగా ప్రకటించండి. నీతిని అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువును మనము అధికారంగా ధైర్యంగా మనం ప్రకటించే వారిగా ఉండాలి. మూడోది నీతియుక్తమైన బరువులు మాత్రమే ఆయనకు సమర్పించే వారిగా ఉండాలి. నీతియుక్తమైన బరువులు అంటే మన ప్రాణం కాదు, కానీ మన ప్రాణానికి ఆటంకమైన ఆ చెడు కార్యాలను మనం విడిచిపెట్టే వారిగా ఉండాలి. అయితే కొందరు అంటారు, దేవుడంటే నాకు భయం లేదు, దేవుడైతే నాకు భయం లేదు, ఎవరు వస్తుందో అనేసి కొంతమంది పెరుగుతూ మాట్లాడుతుంటారు. నా కుమారుడా, నా కుమార్తె, సహోదరుడా, సహోదరి, నేను చెబుతున్నా వినండి. మనం భయపడవలసింది దేవునికి మాత్రమే, మనస్సులకు కాదు. మరోసారి చెప్తాను, మనం భయపడవలసింది దేవునికి మాత్రమే. ఎందుకనే భయం? మనం దేవుడు భయపడాలంటే ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాము, బలంగా ఉన్నాము, అనుకూలంగా ఉన్నాము, దేవుడు మనల్ని దీవిస్తున్నాడు, సమృద్ధిగా మనకు మేలు కలుగు చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు మనం మాట్లాడగలుగుతున్నాము. అదే దేవుడు కన్నెర్ర చేస్తే మనం మంచాన పడి ఉంటాము, హాస్పిటల్ పాలవుతాము, ఐసీలో ఉండవలసిన పరిస్థితి మనం ఎదుర్కొంటాము. ఆయన చిత్తమైతే మనం కూడా ప్రభువునందు నిలిచే వారిగా ఉంటాము. మరి మనము మనందరికంటే గొప్పవారమని కాదు, కానీ ఆ యొక్క కృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి ఈరోజు మనము ఈ రీతిగా మాట్లాడుతున్నాము, మాటలు వింటున్నాము, ఆయన ప్రేమను మనము పొందగలిగిన వారిగా ఉంటున్నాము. కనుక ఈరోజు మనము బలలో చేయవలసిన మనము మన యొక్క పరిస్థితుల్ని, అంటే ఏదైతే ఇప్పటి వరకు మనము ఆయనకి ఇష్టం లేని కార్యాలను చేసామో దానిని విడిచి సజీవ యాగముగా మనం చేయాలండి. మన యొక్క అవయవాల్ని మనము ఆయనకి సమర్పించుకోవాలి. అలాగే అంటారు, మరి ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వాళ్ళకు సమర్పించుకుంటే ఆయన మాట వింటే అభివృద్ధి పొందుతాను. మరి దేవుని ఎరిగిన అనేకులు ఉన్నారు కదా, మరి వారు మనకంటే సమృద్ధిగా ఉన్నారు, మనకంటే ధనవంతులై ఉన్నారు, మనకంటే మంచి పొజిషన్లు ప్రత్యేకలు కలిగిన వారు ఉన్నారు. దీన్ని ఏమంటారు అంటే, ఒకసారి మనం
లాజరు గురించి చూసుకున్నామండి. లోక 16వ అధ్యాయం చూడండి. లాజరు గురించి లోక 16వ అధ్యాయం. ఇది కూడా డౌట్ క్లియర్ అయిపోయింది కదా మనకు. అని దేవుని నమ్మితే సమృద్ధ, నమ్మకం సమృద్ధి లేదా అన్నవారి గురించి ఒకసారి మనం లాజరు 16వ అధ్యాయం 19-25. ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు గోదావరంగు బట్టలున్న సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుతూ ఉండేను. లాజరు ఒక దరిద్రుడు ఉండేను, వాడు గురుపులతో ఉండేవాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండేను. అతను బల్ల మీద నుండి వాడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్నాడు. అంతేకాక కుక్కలు వచ్చి వాటి గురుపులు నాకిను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహామును ఆనుకున్నట కొనుకోబడాను. ధనవంతుడు కూడా పాతి పెట్టబడాను. అప్పుడు ఒకడు ఆ కాలంలో బాధపడుతూ పన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతను రొమ్మును ఆనుకునేను. లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా ఎంతో కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ఉంచి నా నాలుకను తొల్లాచడకు లాజరును నేను యజ్ఞశాలలో యాతన పడుతున్నానని కేకలు వేస్తూ చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖంలో అనిపించింది, అలాగనే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నేను యాతన పడుతున్నాను. చాలా 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 ఎంత తేడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చాలా మంది అంటారు, దేవుని ఎరిగిన వారు ఇలా శ్రమల్లో ఉంటున్నారు, దేవుని ఎరగిన చూడు ఎంత బాగా లగ్జరీ లైఫ్ అనిపిస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళకి అవసరం అన్ని సమృద్ధిగా దేవుడు వాళ్ళకి ఇస్తున్నారు అనుకుంటాను. ఇంకో విషయం మనం చూసినట్టే, దేవుడికి ఎంత శక్తి ఉందో సాతానుకు కూడా అంతే శక్తి ఉందని బైబిల్ వివరిస్తుంది. కనుక మనము సాతాన సంబంధులమా లేక దేవుని పిల్లలమా మనం పరీక్షించుకుంటాం. దేవుని పిల్లలమైతే ముందు మనం చూసుకుందాం, కష్టంలోనూ శ్రమల్లోనూ బాధల్లోనూ కరువులోనూ కట్టుదల ప్రతి విషయంలో కూడా ఆయనకు విధేయత కలిగి ఆయన వైపు చూస్తూ ఆయన రక్షణలో అన్ని కూడా మనం అనుభవించి ఆయన ఇష్టంగా మనం జీవించాలి. అదే మన సాతాను సంబంధమైనట్లయితే ఈ లోకంలో సాతాను రూపపడిన ప్రతి కార్యములు కూడా వారు అంటే వారికి అనుకూలముగా మేము బాగున్నాం అనుకొని జీవించేవారు. ఇక్కడ చూడండి, ఒక ధనవంతుడు ఆయన చేసిన వస్త్రాలు కానీ, ఆయన విధానం కానీ, ఆయన తినే భోజనం కానీ, ఆయన పరిస్థితులు కూడా ఇక్కడ తేడా క్లియర్గా చెప్పడుకోవచ్చు. కానీ అదే విధంగా ఒక దరిద్రుడు ఎలా ఉంటే ఉండినట్ట కురుకులతోటి ఆ కుక్కలో నాలుగుంటే తినడానికి తినలేని పరిస్థితులు, ఆ ధనవంతుల యొక్క బల దగ్గర ఆ నాలిపైన ఆ పడిపోయిన ఆ ఎంగుల వెతుకులు తిని లాజరు జీవిస్తూ వచ్చాడు అన్నమాట. ధనవంతుడు సుఖభాగాలు చూస్తాడు, వాడు ఈ లోక ఆనందాన్ని చూస్తాడు, ఈ లోకంలో గొప్ప పేరు తెచ్చుకున్నాడు, బహుగా జీవించాడు, అనేకులు ఆయన్ని ప్రశంసించారు. ఎవరిని? ఒక ధనవంతుడు ఈ లోకంలో. కానీ లాజరు ఎందుకు పనికిరెట్టే వాడిగా ఒక మూల అంటే ఉండిన కురుకులతో హీనమైన స్థితిలో ఉన్నాడు. లాజరు పడేసిన ఎంగిలి మెతుకులు తింటూ తన జీవనం సాగిస్తూ వచ్చాడు. ఒక దినాన దేవుని పిలిపి వచ్చింది, లాజరు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. అయితే ధనవంతుడు చనిపోయి తను నరకంలో ఉంటూ ఆయన కేకలు వేస్తున్నాడు, అబ్రహామా, నీ రూపమున ఆ యొక్క దరిద్రుడిని ఒక్కసారి ఆ యొక్క చేతి అంటే నాకు దాంట్లో గ్లాస నీళ్ళు మనం తాగాలి, కానీ గ్లాస నీళ్ళు కూడా అక్కడ అవకాశం లేని స్థితిలో చేతి వేలిని నీటిలో ముంచి ఆ నీటి నుండి వచ్చి ఒక చుక్క నా గొంతుకులు పడితే నా ప్రాణం తగ్గినేమో అని అబ్రహాము వైపు చూస్తూ ఆయన గుడ్డులు బాదుకుంటూ చెప్తున్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు లోకములో నీ ఇష్టానుసారంగా జీవించావు, తిన్నావు, తాగావు, తిరిగావు, దేవునికి విధేయత లేకుండా గర్వంగా అంటే లోక ఆశలకు లోబడి లోకంలో మన్నలకు, లోకముల పేర్లకు, లోకములో ప్రతిష్టలకు, లోకంలో నీకు అధికారమును లోబడి జీవించావు.
ఆయనైతే మాత్రము హీనమైన స్థితిలో జీవిస్తూ చివరికి నా కుడి పసనాకమును ఆయన ఆనుకుని ఉన్నాడు. కనుక మనం ఒకటి ఆలోచించాలి, సాతాను దేవుడికి ఎంత శక్తి ఉందో సాతానికి అంతే శక్తి ఉంది. అయితే సాతాను సంబంధాలు ఇక్కడ ఈ లోకంలోనే సుఖాన్ని అనుభవిస్తున్నారు. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60, 70, 80, 100 సంవత్సరాలు అనుకోండి. ఒక దినాన వారికి పిలిపి వస్తుంది, వారు వెళ్ళాలి. అక్కడ తీరుతుంది. ఇక్కడ మనం ఏమి విత్తుతామో, ఇక్కడ ఏది మనం అనుభవిస్తున్నామో దానికి తగ్గట్టుగా అక్కడ మన ప్రతిఫలం ఉంటుంది. ఇక్కడ మేము ఏమి అనుభవిస్తున్నామో దాని తగ్గడే దేవుడు. అక్కడ తీర్పులోనికి మనం వెళ్ళకుండా దేవుడితో కూడా మనం కూడా సహవాసం కలిగి ఆయనతో పాటు ఉండేవారిగా ఉంటారు. చూడండి, మనము బిడ్డముగా రూపింపబడినటువంటి తిరిగి మనము దేవుడి యొక్క వెళ్ళినప్పుడు కూడా దేవుడు మనకు తోడై ఉంటున్న ఇటువంటి జీవితాన్ని మనం కోరుకుంటామా? ఇది కొద్ది కాలం ఈ లోకంలోను భోగాల కొరకు, సంతోషం కొరకు, విలాసాల కొరకు మనము జీవిస్తూ దేవునికి దుఃఖ పెట్టేవారికి ఉంటూ నరకాల వెళ్ళడానికి మనం ఇష్టపడతాం. ఆలోచించాలి, మనము ధనవంతులా ఉండాలనుకుంటున్నామా లేక లాసర్లా ఉండాలనుకుంటున్నామా? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాట ఏదో చెప్తానంటే, మీరు అభివృద్ధి చెందాలంటే దేవుని ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వన్నాను. మీరు అభివృద్ధి చెందాలంటే దేవుని మాటలు వినాలంటున్నాను. కృతజ్ఞతగా దేవునికి కానుకలు సమర్పించాలంటున్నాను. ఇవేమి కాదు, మేము నిర్లక్ష్యంగా ఉంటాం, మా ఇష్టానుసారం జీవిస్తామంటే ఆ ధనవంతుడు పట్టినకైతే మనకి పడుతుందని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. కనుక దేవుడు ఏదైతే మనకి ఉపదేశించాడో, ఏదైతే ఆయన మనకి తెలియజేస్తూ వస్తున్నాడో మనం దాన్ని పాటించేవారు. కనుక 1 కొరింథీయులు 11వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తన పరిచించుకోవాలను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని తాగవలను. ఏమంటున్నాడ? తను తాను పరిచించుకోమంటున్నాడు. ఆయన యొక్క బలను మనం సమర్పిస్తున్నప్పుడు ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెని, ఆయన రక్తాన్ని సాదృశ్యమైన ఆ ద్రాక్షారసాన్ని మనం ముట్టే ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలట. ఏమని పరీక్షించుకోమంటున్నాడు? మొదటి, నీతిని అనుసరించాలి, నీతిని ప్రకటించాలి, నీతియుక్తమైన బలుల్ని మన దేవుడికి అర్పించాలి. ఎప్పుడైతే ఈ 3 కార్యాలు మన జీవితంలో జరుగుతాయో, విలియం కోల్గేట్ ని దీవించిన దేవుడు మనల్ని కూడా దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనం ఆ బలం తాకే ముందు ఒకసారి మనము పరీక్ష చేసుకొని మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో నుండి మనం జారిపోతున్నామో ఒకసారి మనం గ్రహించుకుంటూ ఆయనకు ఏదైతే విన్నామో ఆయన కోరుకుంది ఒకటే, నీతిని అనుసరించమన్నాడు. కనుక నీతిని ప్రకటించమని సువార్త చేయమని చెప్పాడు. అంతేకాదు నీతియుక్తమైన బలి సజీవ యాగముగా మన యొక్క శరీరాలను ఆయన కోరుతూ వచ్చాడు. కనుక పరీక్షించుకొని బలలో చేయజేస్తున్నాం. దేవుడు ఈ వాక్యాన్ని